ఈ కార్టూన్ చూసి మహిళలు దయచేసి నన్ను తిట్టుకోవద్దు. ఈ వార్తాపత్రికలు, న్యూస్ ఛానళ్ళ వాలకం ఎలా ఉంది అనంటే, వారు మెయిన్ పేపర్‌లో హెడ్డింగులుగా అక్రమ సంబంధం వల్ల తల్లి, తండ్రి, అక్క, చెల్లెల్ని ఈ మహిళ చంపింది. తర్వాత ఎంగేజ్‌మెంట్ తర్వాత అతన్ని ప్రియుడితో కలిసి చంపింది. ఇలాంటి వార్తల్ని ప్రముఖంగా ప్రచురిస్తున్నారు. మెయిన్ పేజీలో హెడ్డింగుగా ప్రచురిస్తున్నారు. అలాంటి వార్తలు ఈరోజు నేను ప్రముఖ పత్రికల్లో మెయిన్ పేజీలో 3 వార్తలు చూశాను. అది చూసి మామూలుగా అది చూసినటువంటి ఎవరైనా ఇల్లాలు కానీ, మహిళలు కానీ ఈ భయానకమైనటువంటి పరిస్థితులకు నెట్టబడతారేమో అనే ఉద్దేశంతో, అలాంటి పరిస్థితి ఎదురు కావచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్టూన్ వేశాను. ఇక్కడ ఒక ఇల్లాలు, వారు ధనికులై ఉంటారు. ఆ అబ్బాయిని సోఫాలో ఒళ్ళో పడుకోబెట్టుకొని, వాడు కాస్త పెద్దవాడే అయినప్పటికీ తల్లికి కొడుకు ఎంత పెద్దవాడైనా చిన్నపిల్లవాడే కాబట్టి వాడిని ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇలా అంటుంది, ఎవరితోనైనా సహజీవనం చెయ్యి నాన్న, పెళ్ళి గిల్లి వద్దు, రోజు వార్తల్లో ఘోరాలు చూస్తున్నాగా అంటూ భయపడిపోతూ ఆ పిల్లాన్ని బుజ్జగిస్తుంది. తల్లే ఎవరితోనైనా సహజీవనం చెయ్యు, పెళ్లి చేసుకోవడం వద్దు అని వాణ్ణి ప్రోత్సహిస్తుంది. ఇలాంటి పరిస్థితి కూడా రావచ్చునేమో అనే భయంతో ఈ కార్టూన్ నేను వేశాను. నేను వేసినటువంటి కార్టూను భావం ప్రస్ఫుటంగా వ్యక్తమయ్యిందా లేదా, దీంతో మీరు సమ్మతిస్తారా లేదా కామెంట్లో తప్పకుండా తెలియపరచండి. ఒకవేళ మీకు కానీ బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేసి, ఇంకా బాగా నచ్చితే మన పేజీని ఫాలో చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ. ఈరోజు వేయబోయే కార్టూను చాలా సింపుల్గా వేయాలి అనుకున్నాను. అంటే కార్టూన్ క్యారెక్టర్సు నిలబడి ఉండి, ఎదురెదురుగా నిలబడి ఉండి మాట్లాడుకుంటున్నట్టుగా, ఎక్కువగా కార్టూన్లో యాక్షన్ అనేది నింపకుండా సింపుల్గా వేయాలి అనుకున్నాను. ముందుగా ఆ ఇల్లాలు బొమ్మ వేస్తున్నాను. ఇల్లాలు చేతిలో గడియారం పట్టుకొని ఆ గడియారాన్ని చూపిస్తూ ప్రశ్నిస్తున్నట్టుగా, కోపంగా కళ్ళు పెద్దవిగా చేసి నిలబడి ఉంది. కార్టూన్ క్యాప్షన్ రాసిన తర్వాత ఈ బొమ్మలో గడియారం ఎందుకు చూపించాను, ఆవిడ కోపంగా ఎందుకు ఉంది అనే విషయం మీకు అర్థమవుతుంది. క్యాప్షన్ రాసే వరకు ఓపికగా నేను వేస్తున్నటువంటి బొమ్మను గమనించండి. ఇతను చేతిలో క్యారియర్ పట్టుకొని తలపైన ఎడం చెయ్యి పెట్టుకున్నాడు, అంటే ఒట్టు పెట్టుకుంటున్నాడు కాబోలు. అతను భయంగా పెద్ద నోరు తెరిచి మాట్లాడుతున్నట్టుగా ఇతని క్యారెక్టర్ వేసుకున్నాను. ఇట్లా ఎదురెదురుగా నిలబడి ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా చాలా సింపుల్గా బొమ్మ వేసుకున్నాను. ఇక ఇప్పుడు క్యాప్షన్, మన సీఎం గారు గంట ఎక్కువ పని చేయమన్నారుగా, అందుకే లేట్ అయింది, అమ్మ తోడు నిజమే అని భార్యతో అంటున్నాడు. భార్య గడియారాన్ని చూపిస్తూ లేట్ ఎందుకయింది అన్నట్టుగా ప్రశ్నిస్తే, ఆయన భయపడుతూ మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని 1 గంట ఎక్కువసేపు పనిచేయమని వేడుకున్నటువంటి విషయాన్ని ఆవిడకు తెలియపరుస్తున్నాడు. ఇదండి కార్టూను. ఈ కార్టూన్ కానీ మీకు బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన కార్టూన్ చూసి చాలామంది లైక్ చేస్తున్నారు కానీ మన పేజీని ఫాలో చేయడం లేదు. తప్పకుండా ఫాలో చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇదండి కార్టూను. ఈ కార్టూను అంశమేంటో నేను ముందే తెలియపరచను. ముందుగా బొమ్మ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక సర్కిల్ గీశాను, మీకు గీయగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కోడిగుడ్డు. ఇక్కడ
ఒక అబ్బాయి అమిత ఆశ్చర్యంతో ఆ కోడిగుడ్డును చూస్తున్నాడు. బెండ్ అయిపోయినట్టుగా వెనక్కి చేతులు వాల్చి బెండ్ అయిపోయినట్టుగా వీడి బొమ్మ గీసుకుంటున్నాను. వీడు కోడిగుడ్డు కంటే కూడా చిన్నగా ఉన్నాడు. ఇది కొంచెం ఆశ్చర్యార్థకమైనటువంటి కార్టూన్. ఇక్కడ వాడి తల్లి అటువైపు తిరిగి వాడిని ఏదో అంటుంది. ఏమంటుందో క్యాప్షన్ రాసుకున్న తర్వాత చూసుకుందాం. వీరిద్దరు కూడా కోడిగుడ్డు కంటే కూడా చిన్నగా ఉన్నారు. ఈ పాటికే మీకు కార్టూను విషయం ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా చివరాఖరికి మనము ఆ సంగతి ఏంటో చూద్దాం. ఈవిడ కూడా సన్నగా కోడిగుడ్డు కంటే చిన్నగా ఉంది. అటువైపు దారి చూపిస్తుంది అబ్బాయికి. ఇక్కడ పేపర్ కటింగ్ కోసం ఒక బాక్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఆ తల్లి అబ్బాయితో ఏమంటుంది అంటే, మనసుంటోళ్ళం తినేది కాదు బిడ్డ, ఆశపడకు దా అని అబ్బాయిని పిలుచుకుపోతుంది. అసలు ఏంటి సంగతి? మనసుంటోళ్ళం తినేది కాదు బిడ్డ అని తల్లి ఎందుకంటుంది? కోడిగుడ్డు అందరూ తినొచ్చు కదా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎందుకు మనసుంటోళ్ళం తినేది కాదు బిడ్డ అంటుంది అంటే, ఒక కోడిగుడ్డు వెల 8 రూపాయలైంది. ఇది కార్టూను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన్నించాలి, ఈ కార్టూన్ చూసిన తర్వాత కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు నన్ను విపరీతంగా తిట్టుకుంటారు అనుకుంటున్నాను. కానీ ప్రభుత్వ ఉద్యోగులలో చాలా మంచివారు, ఎంతో నిజాయితీపరులు, అద్భుతంగా పనిచేసేవారు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది చీడపురుగుల వల్ల వ్యవస్థ మొత్తానికే చెడ్డ పేరు వస్తుంది. అలాంటి చీడపురుగులకు సంబంధించిందే ఈ కార్టూన్. ఈ మధ్యన మనం వార్తలలో చూస్తున్నాం, తహసీల్దార్లు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు 100 కోట్లలో అక్రమాస్తులు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి వారిని గురించే ఈ కార్టూన్. ఇక్కడ ఒక వ్యక్తి చెయ్యి అటుకేసి చూపిస్తూ పెద్దాయన కేసి చూస్తూ మాట్లాడుతున్నాడు. ఆ పెద్దాయన పంచ కుర్తాలో ఉన్నాడు. ఇతను మామూలు ప్యాంటు షర్టు వేసుకొని ఉన్నాడు. ఇటువైపు వేసి చూపిస్తున్నాడు చూడండి. అక్కడ ఒక గుమ్మం గీసుకున్నాను, తర్వాత పైన ఒక బోర్డు గీసుకున్నాను. ఈ బోర్డులోనే అసలు సంగతి రాసుకుంటున్నాను. దొంగలుంటారు జాగ్రత్త, ప్రభుత్వ ఆఫీసు. దొంగలుంటారు అని ఎందుకు రాసుకున్నాను? దొంగలున్నారు అని ఎందుకు రాసుకోలేను అంటే, దొంగలున్నారు అని అంటే అందరికీ వర్తిస్తుంది. దొంగలు ఉంటారు అంటే కొంతమంది ఉన్నారేమో, జాగ్రత్త పడండి అనే భావన వచ్చే విధంగా ఈ కార్టూన్లో అలా క్యాప్షన్ రాసుకున్నాను. ఇక ఇక్కడ ఆ పెద్దాయన కేసి చూస్తూ మాట్లాడుతున్న వ్యక్తి ఏమంటున్నాడు అంటే, ఎవరూ లంచాలు తీసుకోకుండా అలా ఏర్పాటు చేశారు మా సారు అని అతను చెబుతున్నాడు. అంటే ప్రభుత్వ ఆఫీసులలో పెద్ద ఆఫీసరు ఇలాంటి బోర్డు ఏర్పాటు చేయించాడు. ఆ గుమ్మం లోపల ఒక వ్యక్తి ఆ టేబుల్ దగ్గర ఫైళ్ళు సర్దుతూ ఫైళ్లను చూస్తూ ఉన్నట్టుగా ఒక బొమ్మ వేసుకున్నాను. అది దూరాన ఉన్నట్టు చాలా చిన్నగా వేసుకున్నాను. ఇదండి కార్టూను. మీకు కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి. సర్వాంతర్యామి. ఈ సర్వాంతర్యామి ఎవరు? భగవంతుడా? చూద్దాం. కార్టూన్ పూర్తయ్యేసరికి మనకు సర్వాంతర్యామి ఇక్కడ ఎవరు అనేది తెలుస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి పత్రాలు పట్టుకొని అటువైపు తిరిగి కూర్చున్నట్టుగా బొమ్మ వేసుకున్నాను. మధ్యలో టేబుల్, ఎదురుగుండా మరో వ్యక్తి భారీ కాయుడు. అతను చేతులు ఇలా ఇలా చూపిస్తూ ఏదో మాట్లాడుతున్నట్టుగా మరో బొమ్మ వేసుకుంటున్నాను. ఇద్దరు ఏదో విషయం పైన చర్చించుకుంటున్నారు. ఇద్దరి దగ్గర పత్రాలున్నాయి.
ఒప్పంద పత్రాలు అనుకుందాం. ఇటువైపు మరో వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఇతన్ని రంగుల్లోకి మార్చిన తర్వాత అసలు రంగు బయటపడుతుంది. అసలు కార్టూన్లోని ఉద్దేశము ఇతని రంగు ద్వారా నెరవేరుతుంది అనుకుంటున్నాను. మీరు పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా తెలియపరచండి. ఇటుకేసి కూర్చున్న వ్యక్తి పాపం అటు తిరిగి చూస్తున్నాడు కదా, కాబట్టి మనకు అతని క్రాఫే కనిపిస్తుంది. కాబట్టి ఆ జుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు అసలు కార్టూన్. ఇక్కడ నిలబడి ఉన్న వ్యక్తి వెనకకు చేతిలో బోర్డు పట్టుకొని ఉన్నాడు. ఆ బోర్డు పైన ఏం రాసి ఉంది? అవినీతి. మరి ఇటువైపు అటు తిరిగి కూర్చున్న వ్యక్తి పైన ఏం రాసి ఉంది? ఒప్పందము. అంటే ఈ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒప్పందం జరుగుతుంది. నేను అనుకుంటాను ఏ కార్యాలయంలో అయినా అవినీతి తప్పకుండా ఉంటుంది. అందుగురించే ఈ కార్టూన్ వేశాను. ఇప్పుడు అసలు క్యాప్షన్. హో వీరా, ఉండనీయండి, మనవారే అంటున్నాడు ఆ అవినీతిని చూపిస్తూ. ఇదండి సర్వాంతర్యామి రహస్యం. ఇలాంటి 200 కార్టూన్లతో కూడిన మన కార్టూన్ ఆఫ్ ది డే పుస్తకం కోసం మీరు పుస్తకం కావాలి అనుకుంటే 150 రూపాయలు 9440339098 నంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి 7981664063 నంబర్కి మీ అడ్రసు వాట్సాప్ చేస్తే మీకు పుస్తకాన్ని 5 రోజుల్లో చేరే విధంగా పంపిస్తాను. ధన్యవాదాలు. మనం ఈరోజు వేసుకోబోయే కార్టూను ఇద్దరు దొంగల సంభాషణకు సంబంధించింది. అద్భుతమైన కార్టూను. కార్టూన్ చివరి వరకు చూస్తే అందులో ఉన్నటువంటి భావం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఆశ్చర్యానికి గురవుతారు కూడా. కార్టూన్ చూసే ముందు ఇలాంటి అద్భుతమైన కార్టూన్లతో మన కార్టూన్ ఆఫ్ ది డే నాగరాజ్ కార్టూన్స్ పుస్తకం రిలీజ్ అయిన విషయం మీకు తెలిసిందే. కావలసిన వారు 9440339098 నంబర్కి 150 రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి 7981664063 నంబర్కి మీ పూర్తి పోస్టల్ అడ్రస్ కానీ వాట్సాప్ చేస్తే 5 రోజుల్లో పుస్తకము మీ ఇంట్లో ఉండేలా పంపిస్తాను. అందులో 200 అద్భుతమైన కార్టూన్స్తో కూడినటువంటి పుస్తకం. ఇక కార్టూన్లోకి వెళ్తే ఇద్దరు దొంగలు సంభాషించుకుంటున్నారు. ఏమని సంభాషించుకుంటున్నారు అంటే, ఒకడు అంటున్నాడు, దేవుడు చూస్తాడు బావా అంటున్నాడు. ఇక వీడి ఐడియా చూడండి, ఆలోచన చూడండి. సీసీటీవీలు చూడడం లేదు కదరా అంటున్నాడు. చూసారా, దేవునికి కూడా భయపడడం లేదు, కానీ సీసీటీవీ ఫుటేజ్కి భయపడుతున్నాడు. ఎందుకంటే వారిని పట్టించేది సీసీటీవీ ఫుటేజ్లే కదా. అదివరకు మనుషుల్లో పాప భీతి అనేది ఉండేది. ఇప్పుడు ఆ పాప భీతి అనేది పూర్తిగా నశించిపోయింది. అది దేవాలయం కానివ్వండి, ఆ పరిపాలనా విభాగంలో కానివ్వండి, సేవా సంస్థలలో కానివ్వండి, ఎక్కడైనా పర్వాలేదు. అవినీతి, దొంగతనాలు, దోపిడీలు అన్ని ప్రాంతాలలో జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా దేవుడికి భయపడడం లేదు, కేవలం సీసీటీవీలకు మాత్రమే భయపడుతున్నారు. ఇదండి కార్టూను. నచ్చితే లైక్ చేయండి.